ఏంటో ఈ మధ్యన జున్ను అయితే బాగా తినబుద్ధి అవుతుంది. ఈ పార్సిల్ కోసం అయితే నేను 2 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అదే జున్ను పౌడర్ కోసము. బయట కూడా దొరికిద్ది. కానీ నేనైతే ముందే ఆత్రంతోనే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. దీన్నైతే తయారు చేసేటప్పుడైతే అస్సలు కాళ్ళే ఆగలేదు నాకు. ఎలా చేయాలో ఏంటో కూడా తెలీదు. దాని మీద ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటే వాటిని చూసి ఎంతో ఈజీగా అయితే చేసుకున్నాను. మనకి బయట దొరికే జున్ను కన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా! ఎలా చేసుకోవాలో చెప్తాను, వచ్చేసేయండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలకి సరిపోనా పౌడర్ ఉంది కదా, ఆ ప్యాకెట్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని బెల్లం వేసుకొని మంచిగా బెల్లం అంతా కరిగేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాతకి మిరియాలు, ఇలాచీ అయితే పౌడర్ చేసుకొని వేసేసుకోవాలి. దాన్ని తర్వాత స్ట్రైన్ చేసుకోవాలి. స్ట్రైన్ చేసుకుంటే ఏంటంటే ఉన్న తునకలన్నీ పోతాయి. చూసారా నాకైతే ఎంత తునకలు వచ్చినాయో. తర్వాత స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలోనైతే వాటర్ పోసేసుకొని ఈ గిన్నె పెట్టేశాను పైన. అలా ఒక 25 మినిట్స్ తర్వాత జున్ను రెడీ అయింది. మస్తు టేస్ట్ ఉండే. ఇంట్లో చేసుకోవడం బెటర్ అనిపించింది. మనకి డైలీ జున్ను పాలైతే దొరకవు కదా. జున్ను అయితే సూపర్ టేస్ట్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.